హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 28 ఫీట్ల వెడల్పు 38 ఫీట్ల పొడవు ఇలాంటి డైమెన్షన్లు కనుక ఇప్పుడున్న రేట్ల ప్రకారం డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే గ్రౌండ్ ఫ్లోర్ అనేది మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన హౌస్ ప్లాన్ చూద్దాం ఏ విధంగా ఉన్నదో. ఫ్రెండ్స్, ఈ హౌస్ ప్లాన్ వచ్చేసి 118 గజాల్లో హౌస్ ప్లాన్ చేయడం జరిగింది. సెంట్రల్ కనబడిస్తే 2.4 సెంట్లు అయితే వస్తుంది. అదేవిధంగా అంకణాలు కనబడిస్తే 14.7 అంకణాలు వస్తుంది. ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి 1064 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్లు పోగా హౌస్ కన్స్ట్రక్షన్ మటుకు 849 స్క్వేర్ ఫీట్లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఇంకా లేట్ చేయకుండా మనం హౌస్ ప్లాన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 28 ఫీట్ల వెడల్పు 38 ఫీట్ల పొడవు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. గ్రౌండ్ ఫ్లోర్ అనేది డబుల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ అయితే రావడం జరిగింది. మనకి నార్త్ ఫేస్ కనే 2 ఫీట్ల 6 ఇంచులు ఇవ్వడం జరిగింది. వెస్ట్ ఫేస్ కనే 2 ఫీట్లు ఇవ్వడం జరిగింది. సౌత్ ఫేస్ కనే 2 ఫీట్లు ఇవ్వడం జరిగింది. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 11-11 రావడం జరిగింది. టాయిలెట్ అనేది 4-7 అయితే ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది 10-8-11 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి కామన్ బాత్రూమ్ అనేది 4-7 అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ వచ్చేసి మనకి 7 ఫీట్లు 8 ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది. పూజారం వచ్చేసి 3-8-4 అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ అనేది 11-5-10.5 అయితే ఇవ్వడం జరిగింది. మెట్లు వచ్చేసి 6 ఫీట్లు 6 ఇంచులు 12 ఫీట్లు 1 ఇంచ్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, హౌస్ ప్లాన్ చూశారు కదా. ఈ హౌస్ ప్లాన్ తగ్గట్టుగా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 330 నుంచి 350 బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో బ్యాగ్ ధర అనేది 280 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక్కో బ్యాగ్ ధర అనేది 350 రూపాయలు అనుకుంటే కనుక ఈ సిమెంట్కి అయ్యే ఖర్చు వచ్చేసి 1,15,500 రూపాయల వరకు సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 3.5 నుంచి 4 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 56,000 నుంచి 82,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక్కో టన్ను ధర అనేది 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ స్టీల్కి అయ్యే ఖర్చు వచ్చేసి 2,27,500 రూపాయల వరకు స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 60 నుంచి 65 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 1,800 నుంచి 2,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 1,900 రూపాయలు అనుకుంటే కనుక ఈ 60 టన్నులకు గాను మనకి ఇసుక అయ్యే ఖర్చు వచ్చేసి 1,14,000 రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి మనకి 20 mm 40 mm పెట్టే అవకాశం ఉన్నది. 20 mm వచ్చేసి మనకి ఒక 40 టన్నులు, అదేవిధంగా 40 mm వచ్చేసి ఒక 5 టన్నులు పెట్టే అవకాశం అనమాట. ఇది మొత్తం వచ్చేసి మనకి కంకర ఒక్క టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 50 టన్నులకు కానీ కంకర అయ్యే ఖర్చు వచ్చేసి ఒక 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి మనకి 25 నుంచి 30 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క టన్ను ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక్క టన్ను ధర అనేది 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 25 టన్నులకు గాను ఒక 15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి బేస్మెంట్ రాయి చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 1,300 నుంచి 1,800 పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో రాయి ధర అనేది 16 రూపాయల నుంచి 19 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఒక్కో రాయి ధర అనేది 18 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1,100 రాళ్ళకు గాను మనకి బేస్మెంట్ రాయి ఖర్చు వచ్చేసి 23,400 రూపాయల వరకు బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 12,000 నుంచి 13,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఇటుక ధర అనేది 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 12,000 ఇటుకలకు గాను 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి డోర్స్ కిటికీలు చూసుకుందాం. ఈ పీవీసీ కిటికీలు పెట్టుకున్నా కానీ సేమ్ ఇదే ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. మనం ఇందాక చూసిన ప్లాన్ ప్రకారం అయితే మటుకు 6 డోర్లు 6 కిటికీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం టోటల్గా కానీ మనకి మెటీరియల్ అంతా 1,60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం ఫ్లోరింగ్ చూసుకుందాం. ఫ్లోరింగ్ అనేది గ్రైడ్ వేసుకున్నా లేదా మార్బుల్ వేసుకున్నా కానీ టైల్స్ అయినా కానీ మనకి సింపుల్గా వెళ్తే మటుకు ఇది మొత్తం వచ్చేసి మనకి 1,100 ఎస్ఎఫ్టీ వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక స్క్వేర్ ఫీట్ అనేది మినిమం మనం 50 రూపాయలు కాస్ట్ తెచ్చుకుంటే కనుక దీనికి వచ్చేసి 65,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ మొత్తం టోటల్గా మనకి 1,10,000 రూపాయల వరకు మెటీరియల్ అంతా అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చూసుకున్న మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఇది మొత్తం మనకి 424 స్క్వేర్ ఫీట్ వచ్చే అవకాశం ఉన్నది. బెడ్రూమ్స్కి హాల్కి పార్కింగ్ అనేది ఈ మొత్తానికి కానీ మనకి సింపుల్గా చేయించుకుంటే కనుక ఒక 38,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్కి సేఫ్టీ గిర్లకి మొత్తానికి కానీ మనకి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్కి మెట్లకి అనేది ఎస్ఎస్ రైలింగ్కి మొత్తానికి మనకి మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి పెయింటింగ్ చూసుకుందాం. పెయింటింగ్ వచ్చేసి మనకి టోటల్గా మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది ఒక 90,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇది ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ అంతా మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మెటీరియల్ కాస్ట్ అనేది వచ్చేసి 11,88,400 రూపాయల వరకు అవుతుందన్నమాట. మనం ఇప్పటి వరకు మెటీరియల్ కాస్ట్ చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ప్రజెంట్ అనేది లేబర్ కాస్ట్ అనేది సెంటరింగ్ వర్క్ అదేవిధంగా తాపీ మేస్త్రి వర్క్ అనేది ఒక స్క్వేర్ ఫీట్కి అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుందన్నమాట. అది మన హైదరాబాద్లో అయితే మటుకు. మిగతా ఏరియాలో అయితే కొంచెం ఎక్కువ కానీ రేట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఈ 849 స్క్వేర్ ఫీట్ గానీ ఒక స్క్వేర్ ఫీట్ కానీ మనం 350 రూపాయలు యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకి కొంచెం వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి
350 రూపాయలు అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తానికి మనకి తాపీ మేస్త్రికి అదేవిధంగా సెంటరింగ్ వర్క్ వచ్చేసి 2,97,150 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గుంత లీయడానికి మట్టి లెవెలింగ్కి మొత్తం వచ్చేసి ఒక 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి మిల్లర్ కాస్ట్ చూసుకుందాం. ఫుటింగ్స్కి పిందిరిమ్కి స్లాబులకి మొత్తం వచ్చేసి మనకి మిల్లర్ కాస్ట్ అనేది ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ చూసుకుందాం. కార్పెంటర్ వర్క్ వచ్చేసి మొత్తం డోర్స్ అని చైనీకి మనకు ఫిట్టింగ్కి మొత్తం వచ్చేసి మనకి ఒక 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అదేవిధంగా ప్లంబింగ్ మొత్తం లేబర్ కాస్ట్ వచ్చేసి ఒక 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి టైల్స్ వేసినందుకు మార్బుల్కి అయినా కానీ టైల్స్ అయినా కానీ మొత్తం మనకి టోటల్గా బిల్డింగ్ అనేది ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి మనకి మెయిన్గా లేబర్ కాస్ట్. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 5,02,150 రూపాయల వరకు మనకి లేబర్ కాస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. మనం ఇందా చెప్పుకున్న మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 11,88,400 రూపాయలు. ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 16,96,550 రూపాయల వరకు అవుతుంది. ఈ అమౌంట్ అని మనం ఒక 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్కి అయినా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ వచ్చేసి అంటే మనకు వచ్చేసి 1,69,055 రూపాయల వరకు యాడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి 18,59,605 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మనకి మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అండ్ టోటల్ బిల్డింగ్ కాస్ట్ అనేది 18,59,605 రూపాయల వరకు అవుతుంది. ఈ అమౌంట్ అని మనం స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేద్దాం. అంటే 849 స్క్వేర్ ఫీట్గా ఒక స్క్వేర్ ఫీట్కి అనేది 2,190 రూపాయల వరకు అవుతుంది. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. లేదు మీరు గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్నా కానీ లేదా G+1 కన్సెషన్ చేసుకున్నా కానీ మీకు ఖర్చు అనేది ఇంకా 300 నుంచి 400 రూపాయల వరకు అయ్యాం. అలాగే మీరు హైదరాబాద్లో ఉన్నవారు అయితే మీ వ్యాపార పార్ట్నర్ల కొరకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.